చంద్రబాబు, ఏనాడైనా నీవు వెంకటేశ్వర స్వామి భక్తుడివి అని చెప్పుకునే నీవు, ఇప్పటికి దాదాపు 14 సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్న నీవు, నీ పరిపాలనా కాలంలో ఒక్కటంటే ఒక్కటైనా చెప్పుకునేటువంటి హైందవ ధర్మ ప్రచారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెప్పమని ఛాలెంజ్ చేస్తున్నా. అదే మా నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఈ రోజున కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆధ్యాత్మిక శోభను అనంతంగా చూస్తున్నటువంటి వెంకటేశ్వర భక్తి ఛానల్ని ప్రారంభించింది మేమే. సనాతన ధర్మ వ్యాప్తికి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనని వెంకటేశ్వర భక్తి ఛానల్ని తెచ్చింది మేమే. ఆ రోజు దళితులైనా, ధనికులైనా, అగ్రవర్ణాలైనా ఎవరైనా కూడా భగవంతుని సృష్టిలో, భగవంతుని దృష్టిలో సమానమే. భగవంతుడు అందరినీ కూడా జగద్రక్షకుడు సమానమైనటువంటి రీతిలోనే చూస్తాడు. ఏ రకమైనటువంటి వివక్షతలకు సాటి చావు లేదు అని స్వామివారి యొక్క సంకల్పాన్ని దళిత వాడలకు తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి అర్చకుల చేత వాళ్లకు వేద ఆశీర్వచనం ఇప్పించి అక్కడ పూజాది కార్యక్రమాలు చేసినటువంటి ఘనత దళిత గోవిందం పేరుతో ఓ విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. వేద విశ్వవిద్యాలయాన్ని తీసుకొని వచ్చింది కూడా మేమేనని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నీ హయాంలో నువ్వు ఆలోచించినావా? వేద అధ్యయనం జరగాల, వేదం అనంతమైనటువంటిది, వేద సంస్కృతి మనది అని మాటలు చెప్పటం కాదు. ఆ వేద అధ్యయనం కోసమని, ఆ వేద పరిరక్షణ కోసమని వేద విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. వేద విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నది అని టీటీడీకి చదువుతున్నటువంటి విద్యార్థులకందరికీ చదివేటువంటి మొదటి రోజునే 2 లక్షల రూపాయల డిపాజిట్ను వెయ్యాలా అని సంకల్పించింది ఎవరు? చంద్రబాబు నాయుడు, మేమే. మత్స్య గోవిందం, గిరిజన గోవిందం ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు, సనాతన ధర్మ మండళ్ళు ఏర్పాటు చేసింది మేమే. సాక్షాత్తు తిరుమలలో జరిగేటువంటి శ్రీవారి కళ్యాణాలను మొత్తం ప్రపంచవ్యాప్తంగా బయటికి తీసుకొని వచ్చి ఊరు వాడ ప్రజల సమక్షంలో, లక్షలాది మంది సమక్షంలో జరపాలనని వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలను తీసుకొని వచ్చినటువంటి ఘనత మాది. మేం తీసుకొని వచ్చినాం, మమ్మల్ని మీరు నాస్తికులని చెబుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్లను, శ్రీవారి పాదాల చెంత ఉంచినటువంటి మంగళ సూత్రాలను పేద దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదలలో పొరపాటున కూడా ఏ రకమైనటువంటి అన్యమత పరిస్థితి రాకూడదని తలచి కళ్యాణమస్తు అన్నటువంటి ప్రోగ్రాం ఎంచుకొని దాదాపు 36,000 పేద జంటలకు పెళ్లి చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచినటువంటి మంగళసూత్రాలను ఆ మహిళ మెడలో వాళ్ళ భర్తల చేత కట్టించినటువంటి ఘనత, కళ్యాణమస్తు కార్యక్రమాన్ని చేసినటువంటి వాళ్ళం మేమేనని, మీరు నాస్తికులుగా ముద్ర వేసినటువంటి మేమేనని తెలియజేస్తున్నాం.